న్యూస్ టుడే ఇన్ తెలుగు. ఉత్సవ ప్రియుడు, భక్త వత్సలుడు, కలియుగ రక్షకుడు శ్రీ శ్రీ వెంకటేశ్వరుడికి ఏడాదికి ఒకమారు నిర్వహించే ఆనందోత్సవంకు తిరుగిరులు ముస్తాబు అవుతున్నాయి. దేవుడే ఆలయం నుంచి వెలుపలకు వచ్చి భక్తులకు తనివి తీరా దర్శన భాగ్యం కల్పించే అపురూపమైన ఉత్సవాలే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. తిరుమలగిరి రాయుడికి బ్రహ్మ చేసిన గణోత్సవాలు సప్తవన్న శోభితంగా సాగుతాయి. అసలు బ్రహ్మోత్సవాల అంతరార్థం ఏమిటి? బ్రహ్మోత్సవంలో దాగి ఉన్న దైవ రహస్యం ఏమిటి? భక్తజన కోటికి తిరుమలలో ప్రతిరోజు బ్రహ్మోత్సవాలే అయినప్పటికీ ఈ ఉత్సవాల నిర్వహణ వెనుక ఉన్న వైశిష్టం ఏమిటో తెలియచెప్పే అంతరార్థంపై ప్రత్యేక కథనం. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను తిలకించాలని, వివిధ వాహనాలపై ఊరేగే స్వామిని దర్శించాలని భక్త కోటి ఉవ్విళ్లూరుతోంది. స్వామికి బ్రహ్మ నిర్వహించిన ఉత్సవాలు కనుక బ్రహ్మోత్సవాలని, వైభవంగా జరిగే వేడుకలు కావున బ్రహ్మోత్సవాలని పేరొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆశ్వయుజ మాసంలోని స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణం పూర్తయ్యే విధంగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ఘనంగా తిరుమల కొండలపై జరుగుతాయి. ప్రతి 3వ ఏటా అధిక మాసం సందర్భంగా 2 బ్రహ్మోత్సవాలు, భాద్రపద మాసంలో ఒకటి, దసరా నవరాత్రుల్లో మరొక బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంటుంది. అధిక మాసం రాని సందర్భాల్లో నవరాత్రుల సమయంలో ఒకే బ్రహ్మోత్సవం, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. యుగ యుగాల నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉన్నాయని పురాణాలు చెబుతున్నప్పటికీ శాసనాల ఆధారంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు 6వ శతాబ్దంలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. చక్రవర్తులు, మహారాజులు తమ విజయ పరంపరలకు గుర్తుగా తిరుమలేశుని బ్రహ్మోత్సవాల పేరుతో వైభవంగా ఉత్సవాలు నిర్వహించేవారు. నెలకొకటి చొప్పున ప్రతి ఏటా 12 బ్రహ్మోత్సవాలు కూడా జరిగేవని చరిత్ర చెబుతోంది. క్రీస్తు శకం 614లో పల్లవరాణి సమవాయ్ మనవాల పెరుమాల్ అనే వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల ఆలయానికి బహుకరించింది. పెరటాసి నెలలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముందు ఈ వెండి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించేవారు. ఆ తర్వాత క్రీస్తు శకం 1254 చైత్ర మాసంలో తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు, క్రీస్తు శకం 1328 ఆషాఢ మాసంలో ఆడి తిరునాళ్ల పేరుతో త్రిభువన చక్రవర్తి తిరువెంకట యాదవరాయలు, క్రీస్తు శకం 1429 ఆశ్వయుజ మాసంలో వీర ప్రతాప దేవరాయలు, క్రీస్తు శకం 1446లో మాసి తిరునాళ్ల పేరుత హరిహరి రాయలు, క్రీస్తు శకం 1530లో అచ్యుతరాయ బ్రహ్మోత్సవంగా అచ్యుతరాయలు ఉత్సవాలు నిర్వహించేవారని చరిత్ర చెబుతోంది. క్రీస్తు శకం 10వ శతాబ్దంలో తిరుమలలో 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగేవి. ఉత్సవాల్లో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఉత్సవ విగ్రహంగా వినియోగించేవారు. క్రీస్తు శకం 1339 నుంచి మలయప్ప కోణంలో లభించిన మలయప్ప స్వామిని ఉత్సవ విగ్రహాలుగా తయారు చేసి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామికి నిత్య కళ్యాణోత్సవాలు, ఇతర ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఉత్సవాల సమయంలో రాజులు, చక్రవర్తులు స్వామికి ధనధాన్యాలు, అగ్రహారాలు, దివ్యాభరణాలు కానుకగా సమర్పించేవారు. 14వ శతాబ్దం వరకు శ్రీ వెంకటేశ్వర స్వామికి 2 బ్రహ్మోత్సవాలు జరిగేవి. 15వ శతాబ్దంలో ఏకంగా సంవత్సరంలో 7 బ్రహ్మోత్సవాలు కూడా స్వామికి అప్పటి రాజులు నిర్వహించారు. అన్నమాచార్యుల కుమారుడు తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుడు 2000 వరహాల్లో శ్రీవారి బాండగారముకు సమర్పించి 13 రోజుల బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు పలు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇంకా దేవరాయ మహారాయలు అల్పిసి బ్రహ్మోత్సవం, బుక్కరాయ మహారాయలు కార్తికి బ్రహ్మోత్సవం, కృష్ణదేవ మహారాయలు తల్లిదండ్రుల పేరుతో తై బ్రహ్మోత్సవం, హరిహరరాయ మహారాయలు మాసి బ్రహ్మోత్సవం, వీర నరసింగ యాదవరాయలు పుంగని బ్రహ్మోత్సవం, తాళ్లపాక తిరుమలాచార్యులు ఆని బ్రహ్మోత్సవం, ఇలా వివిధ పేర్లతో ఉత్సవాలు నిర్వహించారు. ఈ విధంగా క్రీస్తు శకం 16వ శతాబ్దంలో శ్రీనివాసునికి 9 నెలల్లో 10 బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు, 11 రోజుల పాటు, 13 రోజుల పాటు జరుగుతుండేవని చరిత్ర పేర్కొంటోంది. రాయల వారి కాలంలో ప్రతి ఏటా 15 బ్రహ్మోత్సవాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి.
వెంకన్నకు మాన్యాలు సమర్పించి దాతలు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారు. రాజులు రాజ్యాలు కాలగర్భంలో కలిసిన పోయినందువల్ల వారి పేరుతో జరిగిన ఉత్సవాలు ఆ తర్వాతి కాలంలో నిలిచిపోయాయి. కానీ జగత్ కళ్యాణం కోసం సృష్టికర్త బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు మాత్రం అఖండంగా అంగరంగ వైభవంగా కొనసాగుతూ కొండల రాయిని కొండంత వైభవాన్ని దశ దిశలా చాటుతున్నాయి. సకల దేవతలు హాజరై తిలకించే ఉత్సవాలను వీక్షించడం మహద్భాగ్యంతో భక్తులు భావిస్తారు. ధ్వజారోహణతో ప్రారంభమై ధ్వజ అవరోహణతో బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. విశిష్ట ఉత్సవాలను పురస్కరించుకొని ఉత్సవాలకు ముందు రోజున వచ్చే మంగళవారం నాడు అర్చకులు అధికారులు సంయుక్తంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. సుగంధ ద్రవ్యాలతో ఆలయాన్ని మొత్తం శుద్ధి చేసే కార్యక్రమం కోయిల్ ఆల్వార్ తిరుమంజనంతోనే ఉత్సవ శోభ మొదలవుతోంది. ఆ తర్వాత శ్రీవారి ఆలయాన్ని నేత్రానందంగా పరిమళ భరిత పుష్పాలతోనూ విద్యుత్ దీపాలతోనూ పూల పందిళ్లతోనూ అందంగా అలంకరిస్తారు. ధ్వజారోహణానికి ముందు రోజు ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతోంది. ధ్వజారోహణం నాడు శ్రీదేవి భూదేవి సమేత మలియప్ప స్వామి సమక్షంలో వేద మంత్రోచ్చారణల మధ్య మంగళ వాయిద్యాలు మ్రోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజ స్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగరవేస్తారు. బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానించే కార్యక్రమం వేడుకగా నిర్వహించిన తర్వాత ఇక శ్రీవారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. రోజు ఉదయం రాత్రి వేళల్లో స్వామి అమ్మవారితో కలిసి వివిధ వాహనాలపై ఊరేగే ఈ రమణీయ కమనీయ ఘట్టాన్ని వీక్షించడానికే భక్త కోటి తిరుమలకు పోటెత్తుతోంది. పరిమళ భరిత పూలమాలల నడుమ దివ్యాభరణాలను ధరించి స్వామి దేవరులతో కలిసి తిరుమాడ వీధుల్లో సాగించే వాహన విహార వైభోగం చూసిన వారికి చూసినంత. పెదశేష వాహనం, చిన్నశేష వాహనం, హంస వాహనం, సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, గజ వాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, అశ్వ వాహనాలపై 9 నాళ్లు ఊరేగి భక్తులకు కరువిందు కలిగిస్తాడు. ఆ కోనేటి రాయుడు మోహిని అవతారంలో మురిపించి దగదగలాడే స్వర్ణ రథంపై అనుగ్రహ కాంతులు వెదజలతో చక్ర రథంపై భక్తులను కటాక్షిస్తూ స్వామి మాడ వీధుల్లో ఊరేగి అభయ ప్రదానం చేస్తారు. ఇక బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. స్వామి వాహనం గరుత్మంతుడు. ఉత్సవాల్లో 5వ రోజు రాత్రి జరిగే గరుడోత్సవం పురస్కరించుకొని సప్తగిరులు భక్తగిరులుగా మారిపోతాయి. గోవింద నామ స్మరణతో 7 కొండలు మారుమోగుతాయి. కొండంత దేవుడిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తిరుమలకు పోటెత్తుతారు. రోజుకొక్క వాహనంతో రోజుకొక్క అలంకరణతో శ్రీవారి వాహన సేవలు ఆద్యంతం ఆనందమయంగా సాగుతాయి. అందుకే తిరుమల వీధిలో మెరిసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను అంటూ ఉత్సవ వైభవాన్ని తన కీర్తనలో కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు అన్నమయ్య. ఇక ఉత్సవాలకు ముగింపుగా శ్రీవారి పుష్కరంలో జరిగే చక్ర స్నాన కార్యక్రమము వేడుకగా జరుగుతోంది. భక్తులు కూడా పుష్కరంలో పుణ్య స్నానాలు ఆచరించి దేవదేవుని దర్శించుకుంటారు. 9వ రోజు రాత్రి జరిగే ధ్వజ అవరోహణతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. బ్రహ్మోత్సవాలను తిలకించడానికి తిరుమలకు వచ్చే భక్త జనులను గురించి అన్నమయ్య నానా దిక్కుల నరులెల్లా వానల్లోనే వత్తురు గదిలే సతులు సుతులు బరిసరులు బాంధవులు హితులు కొలువుగా నిందరును శత సహస్ర యోజన వాసులను వ్రతములు తోడనే వత్తురు గదలే అంటూ సంకీర్తనలో వర్ణించాడు. కలియుగ వైకుంఠాన 9 రోజుల ఉత్సవాలను కల్లారా తిలకించి తరించి ఆ దేవదేవుని దివ్యమంగళ స్వరూపాన్ని మదిలో భద్రంగా దాచుకొని పునర్దర్శనాన్ని కోరుతూ భక్తులు తిరుమల యాత్రను ముగిస్తారు.